హాయ్ అండి. ఇవాళ ఎగ్గుతోటి ఇంకొక రెసిపీతోటి అయితే ముందుకైతే వచ్చాను. అదేంటో కాదండి, ఎగ్గు జున్ను కర్రీ. పదండి రెసిపీ అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఒక బౌల్కి ఆయిల్ అంతా రాసేసిన తర్వాత 4 ఎగ్స్ పలగొట్టుకొని వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసి కొన్ని వాటర్ పోసేసి గిన్నె పెట్టేసి ఒక 8 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. వీళ్ళు చూపించినట్టు విధంగా తయారవుతుంది జున్నులాగా. ఇప్పుడు అది చల్లారాక తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 కట్ చేసుకుని టమాటాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఉప్పు వేసేసుకొని మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కట్ చేసుకున్న ఎగ్గు జున్ను ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెడితే సరిపోతుంది. తర్వాత పైన కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ జున్ను కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.